గులాబీ రజతోత్సవ సంబురం అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారు. ఇవాళ సభ స్టార్ట్ ఇవాళ ఎంత సాయంత్రం అయింది, మధ్యాహ్నమేనా, ఎన్ని గంటలకు? ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారా అన్న దాని మీద చర్చ. ఏముంది మాట్లాడా? కొత్తగా ఏమన్నా ఉందా? లేకపోతే ఆయన ఏమైనా అధికారంలో ఉండి నేను కొత్త స్కీమ్ ప్రకటించే అవకాశం ఏమైనా ఉందని అనుకోవడానికి అవకాశం ఉందా? ఆయన అధికారంలో లేడు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 16 నెలల కాలంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యిండు, బయటికి రాలే, ఇంటనే పండుకున్నాడు. కనీసం ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీల 2 బిల్లులు, నిరుద్యోగుల అంశాలు, ఇంకా చాలా అంశాల విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగినా కనీసం అసెంబ్లీకి వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. అసెంబ్లీ కాదు, బయటనే కనీసం మాట్లాడినంటే అది కూడా లేదు, ఒక స్టేట్మెంటు లేదు. ఇప్పుడు ఆయన సభ పెట్టి ఏం మాట్లాడతాడు? ఏమంటాడు? ఈయన ఫెయిల్ అయ్యిండు, ఆయన ఫెయిల్ అయ్యిండు అని అనడం తప్ప ఈయన అనడానికి ఇంకేమైనా ఉందా? నేను తప్పు చేసినా నన్ను క్షమించండి, మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మేము మంచి చేస్తాం, చేసిన తప్పులకు క్షమాపణ కోరుతున్నా, మేము భూములు కబ్జాలు చేసినాం అంటున్నారు, నిజమే కొంత జరిగింది, వాటన్నింటిని అవసరమైతే తిరిగి ప్రజలకు ఇస్తాం, ఈ ప్రభుత్వానికి ఇస్తాం, ఇది జాతి సంపద అని అంటాడా? అని అంటే ప్రజలు ఏమైనా క్షమించడానికి అవకాశం ఉంది, వాళ్ళు ఆలోచిస్తారు జనం. అలాంటి స్టేట్మెంట్ ఏముండదు ఈయనది. మళ్ళీ అదే ఫ్రస్ట్రేషన్, మళ్ళీ మీరు తప్పు చేసిర్రు, ఆవుకు గడ్డేసి గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పిండిరు, ఇట్లాంటి స్టేట్మెంట్సే వస్తాయి. ఇక పుసుక్కున మీటింగ్లు ఎవరైనా గొడవ చేసిరంటే ఇక మళ్ళీ అది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. తెలంగాణ ఎల్కతుర్తిలో నేడు బహిరంగ సభ. కేసీఆర్ సహా హాజరు కాబోతున్న పార్టీ నేతలు. పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్న బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 9.5 ఏళ్లు అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది. ఇంకొక చర్చ ఉన్నది ఆల్రెడీ. అసలు ఇది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? 25 ఏళ్ళు దేనికి? టీఆర్ఎస్కి 25 ఏళ్ళు అయితే, కానీ టీఆర్ఎస్ని 2 ఏళ్ల కిందనే ఖతం చేసిండు, టీ తీసి బీ పెట్టిండు. ఆ బీ పెట్టిన బీఆర్ఎస్కి కేవలం 2 ఏళ్ళే. మరి ఇది ఎట్లా అన్నది కొంతమంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మొగ్గ తొడిగిన పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్రం. అయ్యో, ఆ 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. 8 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలి అనే లక్ష్యంతో 2022లో భారాసాగా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను తిరిగి కార్యోన్ముఖులను చేయబోతున్నారట. ఈ సభ సక్సెస్ అవుతుందా కాదా, ఎంతమందో జనాలు రావడం అన్నది పక్కా అండి. వీళ్ళు దాదాపు 50 రోజులుగా, దాదాపు 2 నెలల కాలం నుంచి సన్నాహక సమావేశాలు పెట్టిర్రు. అన్ని నియోజకవర్గాలకి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చిర్రు, ప్రజలకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. ఏ పార్టీ అయినా గంతే, పైసలు ఇవ్వండి జనం రారు, ఇది ఉన్న వాస్తవము. ఎక్కడో ఒక దగ్గర తన అభిమాన లీడర్ అనో మంచి వ్యక్తి అనో కూడా జనం వస్తారు. కానీ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరు, మీటింగ్లకు వచ్చిన ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్స్లో వీళ్ళంతా ఆ పార్టీకి ఓటేస్తారన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్లకి ముందు జరిగే బహిరంగ సభలు ఎన్నో సక్సెస్ అయినాయి. కేసీఆర్వి కానీ, రేవంత్ రెడ్డివి కానీ, చాలామంది. మరి అన్ని సభలు సక్సెస్ అయితే మరి అందరు గెలవాలిగా, ఒక్కడే ఎందుకు గెలిచిండు? సో ఇప్పుడు జరిగే సభకి ఎలక్షన్లకి ఇంకా చాలా దూరం ఉన్నది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఉనికిని మేము ఉన్నాము, ఇంత బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి సమావేశం. ఈ సమావేశం తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంట్లోనే వండిని అనుకోండి, అయిపోయా. ఈ సమావేశానికి ఏం వాల్యూ ఉంటుంది? ఉండదు. ఏమన్నా బయటకు వచ్చి కొట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చి కొట్లాడడంతో పాటు 10 ఏళ్ళుగా ఏం చేసినావు, మీరు చేసిన వ్యవహారం ఏంది అన్నదానికి కూడా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడేమైనా పార్టీ బతకడానికి ఛాన్స్ ఉంటుంది. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలోకి వచ్చాక తొలిసారిగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఆదివారం అంటే ఇవాళ నిర్వహిస్తోంది. పార్టీ రజతోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను సభకు తరలించేలా పార్టీ ప్రణాళికలు అమలు చేస్తోంది.
వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సభకు వచ్చేవారి కోసం 10 లక్షల మంచినీళ్ల సీసాలు 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. కేసీఆర్ ప్రసంగం వినడానికి పార్కింగ్ ప్రాంతాలతో పాటు 23 చోట్ల భారీ ఎల్ఈడి తెరలు అమర్చారు. మహిళలు, దివ్యాంగులు, ముఖ్య నేతలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సభావేదిక పక్కన ప్రత్యేకంగా మరో వేదిక నిర్మించారు. ఇగో ఈ సభా ప్రాంగణం ఈ రకంగా ఉండబోతున్నది అనమాట. సుమారు 50,000 వాహనాలట. సభకు సుమారుగా 50,000 వాహనాలు వస్తాయని పార్టీ ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే సుమారు 3 లక్షల మంది జన సమీకరణ చేస్తుంటే ప్రతి నియోజకవర్గానికి 25,000కు తక్కువ కాకుండా జనాన్ని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ అందరికీ కనిపించేలా 20x50 సైజుతో కూడిన 23 ఎల్ఈడి భారీ స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వరంగల్ నగరం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమైంది. గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగం ఉంటుందట. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అందరి దృష్టి ఆయనపైనే కేంద్రీకృతమై ఉంది. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:30కు సభావేదిక వద్దకు చేరుకుంటారు. సుమారు గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం ఉందని మాజీ మంత్రి ఒకరు చెప్పారు. నీకు చెప్పినాడు ఆయన గంటన్నర ప్రసంగిస్తా అని. ఆయన గంటన్నర ప్రసంగిస్తాడా? ఆయన ఎన్ని గంటలు ప్రసంగిస్తాడని కాదు కదా. అందులో ఏమున్నది అన్నది ఇంపార్టెంట్ కంటెంట్.